నారీభేరి సినీ సంగీత సంస్థ ఆధ్వర్యాన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సినీ సంగీత విభావరిని నిర్వహించారు. మధుమాస గీతిక మరుమల్ల వీచిక పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గాయని గాయకులు పలు చిత్రాల్లోంచి చక్కని గీతాలను ఆలపించారు, ఆహుతులను అలరించారు. సంస్థ కార్యక్రమాల నుంచి నిర్వాహకురాలు కె భాగ్యలక్ష్మి వివరించారు. ఈ మెలోడియస్ సాంగ్ వాళ్ళు సి నారాయణ రెడ్డి. నారీభేరి ఈ సంస్థని స్థాపించి 2017లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏడాదికి కనీసం ఒక 2-3 కార్యక్రమాలని చేస్తూ మేము ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతూనే ఉన్నాము. ఆపాత మధురాలకు మేము పెట్టింది పేరు. ముగ్గురు నారీమండలం
నా పేరు కింతలి భాగ్యలక్ష్మి, సివి రాజేశ్వరి మరియు శైలజా మెరాజ్ ముగ్గురు నారీమణులం కలిసి కార్యక్రమాన్ని మేమే ఆర్గనైజ్ చేస్తూ మేమే ముందుకు నడిపిస్తూ ఉన్నాము. భగవంతుడి దయ వల్ల, బాబా దయ వల్ల అందరూ కూడా మా కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించే వెళ్తూ ఉన్నారు. మా ముగ్గురు నారీమణుల్లో ఈరోజు సివి రాజేశ్వరి గారు అమెరికాలో ఉండడం వల్ల ఆవిడ ఇక్కడ అందుబాటులో లేకపోయారు. కానీ మరి కార్యక్రమం ముందుకు నడవాలి కాబట్టి నేను శైలజా మెరాజ్ గారే చేస్తున్నాము. కాన్సెప్ట్ని బట్టి మేల్ సింగర్స్ మారుతూ ఉంటారు, కానీ చేసేది మాత్రం మేము ముగ్గురమే. నారీమణులు మాత్రం మేము ముగ్గురమే ఉంటాము కార్యక్రమంలో ఫీమేల్ సింగర్స్గా. ఆ కాన్సెప్ట్ని బట్టి, కార్యక్రమాన్ని బట్టి మేల్ సింగర్స్ మారుతూ ఉంటారు. విశాఖ వాసులు చాలా రసహృదయులు, రసజ్ఞులు. వారికి సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. అన్ని కార్యక్రమాలని అలాగే ఆదరిస్తున్నారు. ఎస్పెషల్లీ మాకు కూడా వారి ఆదరాభిమానాలు ఎప్పుడూ మెండుగానే ఉంటున్నాయి. వారందరికీ కూడా నేను ఈ టీవీ తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటున్నాను. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి